విద్యార్థులందరికీ శుభోదయం. గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, విపి సార్ గారికి, డీన్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జెస్కి, అదేవిధంగా మా ఉపాధ్యాయులందరికీ శుభాభినందనలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముందుగా నా పేరు దీపిక, హై స్కూల్ తెలుగు టీచర్ని. ఈరోజు మనం కుటుంబం యొక్క ప్రాముఖ్యత, సమాజానికి కుటుంబం యొక్క ప్రాముఖ్యత అవసరమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటగా సమాజంలో సమాజం అంటే ఏంటి? సొసైటీలో ఎవరు జీవిస్తున్నారు? మనమందరం కదా, చిన్న పెద్ద, అవ్వ ముసలి, ఎవలా వృద్ధులు, ఎవరు అనుకున్నా కానీ ప్రతి ఒక్కరం కలిసి మనం ఈ సమాజంలో జీవిస్తున్నాం. మరి సమాజం అంటే ఏంటి అంటే మనందరి మనుగడ కలిసే కుటుంబం అనుకోవచ్చు. మరి ఈ కుటుంబము ఒక మానవులకే వర్తిస్తుందా అంటే లేదు, జంతువుల సమూహానికి కూడా కుటుంబం అనేటువంటిది వర్తిస్తుంది. మరి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక కళ మనకేముంది అంటే జంతువులు మాట్లాడలేవు, మనం మాత్రమే మాట్లాడగలుగుతాం. అంటే మానవులు మాట్లాడడం అనేటువంటి ఒక అద్భుతమైన కళను ప్రసాదించినటువంటి ఆ దేవుడికి మనం జన్మకి రుణపడే ఉంటామని చెప్పవచ్చు. ఈ కుటుంబం అనేటువంటిది సమాజానికి, మరి కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏముంటుంది అని ఆలోచిస్తే, కుటుంబంలో అమ్మ, నాన్న, నెక్స్ట్ నాయనమ్మ, తాత, అక్క, తమ్ముడు, ఇలా రకరకాలైనటువంటి మనుషుల సమూహమే మనం కుటుంబంగా చెప్పుకుంటాం. మరి ఈ కుటుంబము సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రతి విద్యార్థి కుటుంబంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కుటుంబంలో భాగమే. ఈ విద్యార్థులందరూ ప్రతిరోజు తన పనులు తను చక్కగా నేర్చుకుంటూ, తన పనులు తను చక్కగా చేసుకుంటూ సమాజానికి సేవ చేసినట్టే అవుతుంది. మరి ఏ విధంగా? ప్రతి విద్యార్థి తన పనులను తాను ఎప్పుడు పాటిస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళు సమాజానికి సేవ చేసినట్టే. మరి సమాజానికి సేవ చేయడం అంటే ఏంటి టీచర్ అని అడుగుతారు. ఇండిపెండెన్స్ డే వచ్చింది, రిపబ్లిక్ డే వచ్చింది, తెలంగాణను తెచ్చుకున్నాం, అన్ని తెచ్చుకున్నాం. మరి అన్నిట్లో ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిది అంటే విద్యార్థులదే అని చెప్పవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ బాలలు రేపటి ప్రపంచానికి, సమాజానికి ప్రతీక అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు నెక్స్ట్ తరానికి, తర్వాతి తరానికి కాబోయే వీరులను కన్నటువంటి తెలంగాణ పురిటిగడ్డ మన తెలంగాణ భూమి. మరి ఈ రోజు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా పనులు నేను చేసుకుంటా, ప్రొద్దులు లేవగానే అమ్మకు సహాయపడతా, నాన్నను పలకరిస్తా, నాయనమ్మను, అమ్మమ్మలను, తాతలను. ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం ఎలా ఉంటున్నామంటే మన పనులు మనం చేసుకుంటూ పోతూ ఉన్నాము, కానీ కుటుంబాలు అనేటువంటివి విచ్ఛిన్నమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ అమ్మా నాన్నలతో ఉంటున్నాం, మా నాయనమ్మ తాతయ్యలతో ఎంతగా మాట్లాడుతున్నామో ఎవరికి తెలియదు. ఉన్నవాళ్ళు కొంతమంది కలిసే ఉంటున్నాము, మరికొంతమంది ఇప్పుడున్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందడం వల్ల మనము ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఎక్కువైపోతున్నాయి. ఈ ఇండివిజువల్ ఫ్యామిలీస్లలో ప్రేమలు, బంధాలు అనేటువంటివి కూడా చాలా తక్కువే అని చెప్పవచ్చు. మరి ఒక కుటుంబంలో ఒక విద్యార్థి చాలా బాగా ఎదగగలిగినప్పుడు వాళ్ళని సమాజానికి, ఒక మంచి విద్యార్థిని సమాజానికి తల్లిదండ్రులు, నెక్స్ట్ టీచర్స్ కలిసి ఏ రోజైతే ఇవ్వగలుగుతారో ఆ రోజు ఆ విద్యార్థి సక్సెస్ అయితే నెక్స్ట్ తరంలో ఎన్నో కుటుంబాల్లో సమాజానికి అందించగలిగినప్పుడే మన కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చాలా బాగా జరుగుతుంది. ఈ కుటుంబ వ్యవస్థ బాగా అందించగలిగినప్పుడు ఒక విద్యార్థిని పౌరుడిగా తీర్చిదిద్దగలిగినటువంటి పాత్ర తల్లిదండ్రులది, నెక్స్ట్ ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. ఏ రోజైతే ఏ పిల్లవాడిని మనం చాలా చక్కగా సమాజానికి అందించగలుగుతామో అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నైతిక విలువలతో కూడుకున్నటువంటి జీవనాన్ని ఎవరైతే అవలంబిస్తూ పాటిస్తూ ఉంటారో వీళ్ళు నవభారత సమాజ నిర్మాణానికి పునాదులుగా ఉండబోతున్నారు. ఆ రోజు ప్రపంచం అనేటువంటిది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? విద్యార్థి బాగా ఎదగగలిగినప్పుడు, విద్యార్థి సమాజానికి ఎథిక్స్ తో కలిగినటువంటి పౌరుడిగా తీర్చిదిద్దగలిగినప్పుడు ఆ విద్యార్థి సమాజంలోకి అడుగు పెట్టబోతాడు. అలాంటి అడుగు పెట్టబోయే పిల్లలందరూ ఈ రోజు మన పాఠశాలల్లో ఉన్నారు. విద్యార్థులకు ఒకటే చెప్పేది, ఈ రోజటి తరం
రేపటి నవభారత నిర్మాణానికి పునాది. మీరు ఈ రోజు చాలా చక్కగా మీ పనులు మీరు అన్ని చేసుకుంటూ పోతే రేపటి తరానికి మీరు ఒక చిరుదివ్వలుగా వెలగవచ్చు. అలా వెలిగినప్పుడు మన భారతదేశం అనేటువంటిది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా గానీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది. మరి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఎందుకు మిగిలిపోయింది అంటే నేటి తరం పిల్లలు తల్లిదండ్రుల మీదనే ఆధారపడకుండా అన్ని రంగాలలో ముందుకెళ్ళగలుగుతున్నారు. అలా ముందుకెళ్తూ నవ సమాజ నిర్మాణం దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ కుటుంబ వ్యవస్థ బాగా జరిగినప్పుడే కుటుంబం సమాజంలోకి చాలా చక్కగా విద్యార్థిని బయటకు వచ్చే విధంగా తయారు చేయగలిగినప్పుడే నెక్స్ట్ తరం చాలా బాగుంటుంది. తల్లిదండ్రులతో, నాయనమ్మలు, అమ్మమ్మలతో, తాతయ్యలతో వీళ్ళందరితో చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉండాలి. ఏ రోజైతే మన నాయనమ్మ అమ్మమ్మల్ని వీళ్ళందరినీ మర్చిపోయి మన జీవనాన్ని మనం సాగిస్తూ ఉంటామో ఆ రోజు మనకు ధైర్యం అనేటువంటిది ఉండదు. మరి ఈ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది అని అంటే ఏం చెప్పాలి? మనకున్నటువంటి కుటుంబమే మనకు ఒక ధైర్యం. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, తర్వాతే మన వాళ్ళు, తర్వాతే ఇంకెవరైనా. మన కుటుంబం ఎప్పుడు మనకు సపోర్ట్ గా ఉంటుందో ఆ రోజు మనం ఇంకేదైనా సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకాన్ని గట్టిగా నమ్మాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.